నిర్ణయాల్లో కూడా అదే అంశం బయటపడింది. సో, ఎందుకనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక్కడ ఏదైతే కేసులు వెనక్కి తీసుకున్నారో దాన్ని స్వాగతిస్తూనే ఈ పరిస్థితి రావడానికి ముందు కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగున్ను అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? దానికేం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. కాకపోతే ఈ రోజు ఏదైతే హెచ్యూసి ల్యాండ్ గురించి ఏదైతే జరిగిందో నిజంగా కూడా అది బాధాకరం. ప్రభుత్వము నిజంగా కూడా ఏదైతే అఖిల పక్షం వేసి నిర్ణయం తీసుకోవాలా అనేది ఏదైతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే బండారు రామ్మోహన్ గారు కానీ, మన రామ్మోహన్ గారు బీఆర్ఎస్ నాయకులైనా సరే వీళ్ళు చెప్పడం నిజంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు వెనక్కి తీసుకోవడం, లేకపోతే కేసులు పెట్టకపోవడం, లేకపోతే ఎవరినైతే కస్టడీలో తీసుకుంటారో వాళ్ళని కూడా విడిపిస్తాము, లేకపోతే న్యాయమైన చర్యలు లేకుండా చేస్తాం అనేది ఏదైతే చెప్పడం జరుగుతుందో ఇది జరగక ముందు చూడాల్సిన విషయము. ఇక అది జరిగిపోయింది కాబట్టి ఇంకోటి ఏమంటే ఈరోజు మా రామ్మోహన్ గారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఒక్కసారి వాళ్ళు 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రు, అసలు మొత్తానికి ఒక నిరంకుశ పాలన ఎట్లా చేసిండ్రు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది ఆలోచించకుండా మా రామ్మోహన్ భాయ్ మాట్లాడుతుండు. కానీ ఈ రోజు ఈ మొత్తానికి ఈ 30-40 ఏళ్ల రాజకీయంలో టీఆర్ఎస్ ఒక ప్రశ్న అది ప్రధానంగా అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా వరకు ఒక టీం ఉంటుంది, వారిని సంప్రదిస్తారు, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రొసీడింగ్స్ ఇవన్నీ కనుక్కోవడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉండాలి. సో ఎందుకు ప్రభుత్వం అంత వ్యూహాత్మకంగా వెళ్ళలేకపోతుంది, అంత పర్ఫెక్ట్గా వెళ్ళలేకపోతుంది? అంటే సలహాదారులు ఏమైనా ఇవ్వటంలో లోపం ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, లేదంటే ఇందాక మాట్లాడుతున్న ఢిల్లీ నుంచి రావటంలో ఈ జాప్యం జరుగుతుందా? అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది కూడా ఒక రకంగా పార్టీ మాట్లాడుకోవాల్సిన అవసరం అంతర్గతంగా. రాజశేఖర్ గారు ఇంతకు ముందు బండారు రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో నిజంగా కూడా నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే అడ్వైజర్లు ఉన్నారో వాళ్ళ అడ్వైజ్ కరెక్ట్ లేదా అనేది ఒక ప్రశ్న, లేకపోతే దానికి ముఖ్యమంత్రి నిర్ణయంలో అడ్వైజర్ కి కానీ ఏమన్నా తేడా ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. రెండు, ఇది డౌట్ఫుల్, సందిగ్ధం. ఇదే కాకుండా ఏదైతే గతంలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతము అదంతా ఏ రకంగా చేసింది అనేది కూడా ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, లేకపోతే మిగతా మంత్రులు ఈరోజు ఐటీ శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా వివరణ చేస్తున్నారు, చేయడం లేదు. అంటే గతంలో జరిగిన దానికి దీనికి. కానీ ఇప్పుడు మన విశ్లేషకుల్లాగా మాట్లాడితే ఒకటి శివన మళ్ళీ గత ప్రభుత్వం ఎందుకు నెపన్నెత్తారు? మీకు అవకాశం ఇచ్చి మంచిగా చేయమంటున్నాం, అంతేగాని మళ్ళీ ప్రతిరోజు గత ప్రభుత్వం చెప్తే రామన్ భాయ్ నేను రైట్ శివలాల్ గారు లైన్ కట్ అయినట్టుంది. ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. ఇప్పుడు ప్రతి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె మీద కూర్చోబెట్టారు ప్రజలందరూ కలిసి. కాంగ్రెస్ ఒకటి రామ్మోహన్ గారు మీరు వచ్చినా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసిందో అని మాట్లాడడం అనేది అన్ని పార్టీలకు ఒక ఏమంటారంటే ఆనవాయితీగా వస్తుంది. అది ఖచ్చితంగా మాట్లాడతారు, ఉనికి లేకుండా మాట్లాడడం అనేది జరగదు. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమం తర్వాత, రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాజశేఖర్ గారు ఇట్లా చేసిర్రు, కిరణ్ గారు ఇట్లా చేసిర్రు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పలేదు. సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోయిర్రు, బడుగు బలహీన వర్గాలకు చిట్ట చివరి వ్యక్తికి పథకాలు అందాలని చెప్పేసి మాట్లాడారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గాని, అంతకుముందు రోషయ్య గారు గాని, దానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారు గాని వాళ్ళు చేసిన ప్రభుత్వం వల్ల ఎప్పుడు కూడా ఇంత విధ్వంసం లేదు. ఎప్పుడైతే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ చేసింది ఎట్లుందంటే మూడో వ్యక్తికి ఎవరికి చెప్పకుండా ఎవరు నాకు అడ్డు రావద్దు అనే రకంగా చేయడం జరిగింది. అది ఈ రోజు మంచిది కాదు అని చెప్పి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెట్టిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి విషయాలు చేస్తే మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇప్పుడు పెద్దలు చెప్పడం జరుగుతుంది. దానికి నేను కూడా మీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడినైనా సరే సంఘీభావం చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక రకంగా ఆలోచిస్తే పార్టీ డ్యామేజ్ అవుతుంది, పార్టీ మీద ఇది ఒక రకమైన చెడు ప్రచారం జరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక 130 చిల్లర సంవత్సరాలతోనే ఉన్న పార్టీ ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందని మా వెంకటరెడ్డి అసొంటోళ్ళు, లేకపోతే బండారు రామ్మోహన్ గారు అసొంటోళ్ళు చెప్పడం జరిగింది. మా రామ్మోహన్ భాయ్ అంటే ఎట్లాగో అయినా బీఆర్ఎస్ నాయకుడు, ఎట్లాగో కేసీఆర్ శిష్యుడు, అదే స్కూల్లో చదువుకుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మా మీద దొరికినప్పుడల్లా మోక దొరికితే మా రేవంత్ రెడ్డిని కానీ మిగతా ఫుల్ అటాక్ చేస్తుండే, కాదంటలే. కానీ
నేనేమంటున్నా అంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక గాడిలో పెట్టి ఇటువంటిది గతంలో జరిగిన తప్పులన్నీ కూడా జరగకుండా ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మనం పాలన చెప్పినామో ఏ రకంగా అయితే పాలన చేస్తున్నామో ఆ దిశగా అడుగులు వేయాలని ఆర్ ఇంకోటి ఏమంటే మొన్నటి వరకు ఎవరి మీద అయితే ఈ స్టూడెంట్స్ మీద కేసులు పెట్టిండ్రు లేకపోతే ఒక ఇద్దరు అయితే లోపల పోయినరు అనేది ఉన్న సమాచారం వాళ్ళందరినీ కూడా ఆ, ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే ప్రభుత్వము ఏమి బేషరతుగా కేసులు లేకుండా కేసులు తీసేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. తర్వాత ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇంతమంది వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ అది జరిగిపోయింది. ఈ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడతాం. కానీ నిజంగా కూడా ఆలోచిస్తే ఆ ల్యాండ్ మటుకు గతంలో ఇందిరాగాంధీ గారు ఇచ్చిండ్రు. ఇందిరాగాంధీ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది వాడలేదు కాబట్టి దాన్ని మేము ప్రభుత్వంకు మళ్ళీ తీసుకుంటున్నాం అనే మాట మటుకు సత్యం. అది దాంట్లో ఎక్కడ ఆ ఏదో మాయ మాటలు కానీ ఏదో తప్పుడు సమాచారం అనేది లేదు. దాన్ని ఇంకొక డిసిషన్ ఒకటి తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ఏమని, ఒకవేళ హెచ్సియు ల్యాండ్ కాదు అనేది అక్కడ ఉన్న వీసీతో కానీ వాళ్ళతోని అది క్లారిటీ తీసుకునేది ఉండే. ఎందుకంటే గతంలో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా చేయడం జరిగింది. ఇది జరిగింది అనేది ఒక ఉంటే ఈ రోజు ఇటు స్టూడెంట్స్ కి కానీ గవర్నమెంట్ కి కానీ ఇంత పెద్ద ఇష్యూ ఉండకపోయేది. ఇది ఒకటి. రెండోది ఇదైతే ఫేక్ వీడియోలు ఇవైతే జరిగిందో దాని మీద కేసు కూడా పెట్టడం జరుగుతుంది. దాని మీద నాకు ఇంతకు ముందే నేను క్లినిక్ ఉన్నప్పుడు ఒక పిల్లోడు వచ్చిండు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ క్యాండిడేట్. అన్న నాకు ఒక ఈ జిమ్కలది తర్వాత జేసీపీది ప్లస్ ఈ నెమలిలు ఉన్న ఫోటో నేను ఫార్వర్డ్ చేస్తే నాకు ఆల్రెడీ కేసు బుక్ అయినట్టు నా దగ్గరికి నాకు మెసేజ్ వచ్చిందన్న, ఏం చేయమంటారు అన్నాడు. నువ్వు ఏం చేసినావు అని అడిగిన. మా పార్టీకి ఒక ఫార్వర్డ్ చేసిండ్రు, అది నేను ఫార్వర్డ్ చేసిన అన్న అన్నాడు. నువ్వు నీ కేసుకి వచ్చి నేను విచారానికి పిలిచినప్పుడు నీకు జరిగిన విషయమే నువ్వు చెప్పు అని చెప్పి టిఆర్ఎస్ నాయకుడికి నేను చెప్పి పంపించడం జరిగింది. రౌండ్ అబౌట్ 4:30కి ఈ రోజు మాట ఇది. అంటే ప్రభుత్వం కూడా ఏదైతే ఫేక్ వీడియోలు పెట్టి టిఆర్ఎస్ ఎవరైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటుండో ఆయన కొన్ని చేస్తుండు, అది ఆయన మానుకోవాలా. ఎందుకంటే గతంలో మీరు చేసిన తప్పుల వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిరు అనేది ఒకటి ఉంటే, ఈ రోజు కూడా ఇంకా మేమే ప్రభుత్వంలో ఉన్నాము, మాదే అధికారం నడుస్తుంది అనే చలామణి ఉంది. ఇంకొక మాట నేను వెంకటరెడ్డి గారు రామోహన్ భాయ్ కంప్లీట్ చేసేస్తా. ఇంకొకటి ఏంటంటే మా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలా. గతంలో ఉన్న అధికారులు మంచోళ్ళు కారు, వాళ్ళు కేసీఆర్ కి తొత్తులు అని చెప్పినాం కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి తక్షణ కార్యక్రమం ఏంటంటే ఆ ఉన్న అధికారాలను ఖచ్చితంగా మార్చాలా. వీళ్ళ ఫీడ్బ్యాక్ సరిగా లేదు. ఒక సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొని అదే హెచ్సియు ల్యాండ్ లా నీకు ఒక రూమ్ కట్టి నిన్న ఆ జైల్లో పెడతామని చెప్పిందంటే ఇంతకంటే ఇంకా పెద్ద నిర్ణయం ఏముండదు. నేను నిజంగా కూడా ఇది బాధాకరణం. ఇటువంటి మాటలు నేను ఒక లైవ్ లో మాట్లాడుతున్నా. కానీ ప్రభుత్వం కూడా చాలా సార్లు ఇక మీదట అడుగులు వేస్తే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి కానీ ఇటు టిఆర్ఎస్ వాళ్ళకి కానీ అవకాశం ఇవ్వకుండా చేయాలని చెప్పి శివలాల్ గారు అంటే పార్టీ లైన్ లేకపోతే ఇంకొక అంశాలు కాదు కానీ అంటే ఒక సందర్భానికి ఎలా రీతిగా స్పందించాలో మీ దాని శైలి స్పందిస్తున్నారు. దానికి రామ్మోహన్ గారు మీరు మాట్లాడుతున్నా కానీ ఒక రకంగా ప్రశంస సిగ్నల్స్ ఇస్తున్నారు, సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇందాక మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సార్. రాజశేఖర్ గారు ఒక మాట, శివలాల్ గారు నిజంగా చెప్పాలంటే పార్టీ ప్రతినిధిగా ఉండి కూడా ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకుంటూ చూసిందా, అది వైద్యమైన లక్షణం అంటున్నాను. గతంలో నెహ్రూ గారు తన మీద తానే విమర్శలు రాసుకునేవారట. నేను చెప్తున్నాను, శివలాల్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, పదవులు ఆశించేవాడు కాదు. అదే పార్టీ అధికారం లేకుండా వారి పార్టీని 30 ఏళ్ళుగా పట్టుకొని ఏడుస్తున్నారు. అది సమస్య కాదు. నేను ఈ ఇష్యూ బేస్డ్ మాట్లాడిన చూసినారు, అది కరెక్ట్ అంటున్నాను. అందుకనే నా ఉద్దేశం నేను చాలా సార్లు ఈ జింకల గురించి మాట్లాడేటప్పుడు అది నిజమెంతో తెలియదు కానీ నేను మాట్లాడాను నేను. ఎందుకంటే ఈ ఫార్వర్డ్ చేసే అలవాటు కూడా మంచిది కాదు. మన రాజశేఖర్ గారు బీజేపీ వెంకటరెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి శివలాల్ గారు ఉన్న వాస్తవాలను విశ్లేషిస్తున్నాడు. ఒక విశ్లేషకుడు, పార్టీ ప్రతినిధిగా కాకుండా విశ్లేషకుడిగా మాట్లాడడం అనేటువంటిది ఆహ్వానించవలసిన అంశము. వాస్తవాలే మాట్లాడినాడు. గతంలో కూడా మంత్రివర్గానికి సంబంధించి పేర్లు కూడా చెప్పినాడు, కానీ వాస్తవ రూపంలోకి రాలేదు. అయితే ఈ మధ్యన శివలాల్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాకుండా అడ్డంగా మాట్లాడుతున్నారు. మరి ఆయనకి ఏమైనా భవిష్యత్తు ఊహలు
ఊహగా వివరచన ఏమైనా ఉందా మరి నాకు తెలియదు, కానీ నువ్వు ఏదైనప్పుడు కూడా చక్కగా మాట్లాడుతున్నాని చెప్పి మనం చెప్పాలి. ఏంటి అంటే ప్రధానంగా మీరు ఏమైనా సిగ్నల్స్ ఇస్తున్నారా వెంకటరెడ్డి గారు వ్యూహాత్మకంగా? అంటే మీ వ్యూహం ఏమైనా ఇందులో మీ వ్యూహం బయటపడుతుంది ఏమన్నా? బీజేపీ వ్యూహం ఏమైనా ఉందంటారా? ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నేత అని ఎప్పటి నుంచో ఉన్నారు. 30 ఏళ్ల ఒడిదొడుకులను తట్టుకొని తెలంగాణ